నమస్కారం. మన జీవితాలు కొన్నిసార్లు ఒక పెద్ద గందరగోళంలా, ఒక తుఫానులా అనిపిస్తాయి కదూ. అలాంటి టైంలో ఆ అలజడుల మధ్యలో మనశ్శాంతిని ఎలా వెతుక్కోవాలి? రండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. నిజమే కదా. ఈ ప్రశ్న మనందర్నీ ఏదో ఒక టైంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆందోళన, అనిశ్చితి మనల్ని చుట్టుముట్టినప్పుడు ప్రశాంతతను మళ్ళీ ఎలా పొందాలి? సమాధానం కోసం మనం ఎక్కడికో బయటికి వెళ్ళక్కర్లేదు. అసలు విషయమేంటంటే అది మన ఆలోచన విధానంలోనే దాగి ఉంది. సరే, ఈ మనసులో జరిగే పోరాటాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాం. రోహన్ అనే ఒక అతను ఉన్నాడు అనుకుందాం. అతను ఒక చిన్న పడవలో ఉన్నాడు. చుట్టూ భయంకరమైన తుఫాను, సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అలలు పడవను ముంచెత్తేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆ పడవ మన జీవితం లాంటిదైతే ఆ తుఫాను మన మనసులో రేగే సంఘర్షణనమాట. మరింతకీ ఈ తుఫానుకి అసలు కారణమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే సందేహం. అంటే ప్రతిదాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి, మనకున్న కొద్దిపాటి తెలివితోనే అన్ని సమస్యల్ని మనమే పరిష్కరించెయ్యాలి అని మనం ప్రయత్నిస్తుంటాం కదా. ఆ ప్రయత్నమే మనల్ని ఇంకా ఒత్తిడిలోకి, అలజడిలోకి నెట్టేస్తుంది. ఇది కేవలం రోహన్ కథ మాత్రమే కాదు, ఇది మనందరి కథ. ఆ తుఫాన్లో రోహన్ పడుతున్న భయం, ఆ నిస్సహాయత మనలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి ఉంటాం. సో ఈ పోరాటమనేది అందరికీ కామన్. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ సమస్యకి సొల్యూషన్ మనం చేసే పనుల్లో లేదు. అసలు పరిష్కారమంతా మన ఆలోచనా విధానాన్ని, మన దృక్పథాన్ని మార్చుకోవడంలోనే ఉంది. ఆ మార్పే విశ్వాసమనే వెలుగు. ఈ మార్పుకు దారి చూపించే ఒక చాలా శక్తివంతమైన సందేశముంది. ఇది ఎప్పుడుదో తెలుసా? 1969లో పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు అందించిన సందేశమది. మన లోపలున్న ఈ తుఫానుని ఎలా శాంతపరచాలో చెప్పే సమాధానం అందులోనే దాగి ఉంది. మరి ఏంటి ఆ సందేశం సారాంశం? అదేంటంటే, ఈ మొత్తం విశ్వాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక లయలో నడిపించే ఒక గొప్ప దివ్యశక్తి ఉంది. పెద్ద పెద్ద గ్రహాల నుంచి, నక్షత్రాల నుంచి, మన కంటికి కనిపించని చిన్న అణువుల వరకు ప్రతిదీ దాని రూల్స్ ప్రకారమే నడుస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆ విశ్వశక్తి అనేది ఎప్పుడూ సంపూర్ణ న్యాయమనే సూత్రం మీద పనిచేస్తుంది. అంటే ఏంటి? ప్రతి చర్యకు ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిచర్య ఉంటుంది. అక్కడ తప్పులకి గాని, పక్షపాతానికి గాని అస్సలు చోటేలేదు. సరే, మరి ఆ 1969 నాటి సందేశానికి ప్రాణంలాంటి అమృతవాణి గురించిప్పుడు తెలుసుకుందాం. ఆ శాశ్వతమైన మాటలు ఏంటో, అవి మనకు ఎలా దారి చూపిస్తాయో చూద్దాం. విశ్వాసమే గొప్ప శక్తి. చూడండి, దైవ న్యాయంపై నమ్మకముంచమంటున్నారు. కాస్త ఆలస్యం అవ్వొచ్చేమోగాని అన్యాయం మాత్రం ఎప్పటికీ జరగదని ఒక భరోసా ఇస్తున్నారు. కాబట్టి మనం చెయ్యాల్సింది ఆ సందేహాన్ని పక్కనపెట్టి మనలో విశ్వాసాన్ని నిద్రలేపడమే. అప్పుడే మనకు అసలైన శ్రేయస్సు, ప్రశాంతత దొరుకుతాయి. చూశారా, ఈ మాటలు ఎంత అద్భుతంగా ఆ మార్పుని వివరిస్తున్నాయో? ఎప్పుడైతే మన మనసులో సందేహం పోయి విశ్వాసం వస్తుందో, ఆ భయంకరమైన తుఫానులో చిక్కుకొన్న మనసు ఒక్కసారిగా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉన్న సముద్రంలా మారిపోతుంది. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక 3 కీలకమైన విషయాలు. మొదటిది, దేవుడి న్యాయం ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుందని బలంగా నమ్మటం. ఇక రెండోది, మనం అలా నమ్మినప్పుడు ఆ భయమనేది ఆటోమేటిక్గా మాయమైపోతుంది. మరి మూడోది, ఈ నమ్మకమే మనకు ఎప్పటికీ ఉండే మనశ్శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. అందుకే చివరిగా మనం తీసుకోవాల్సింది ఒకే ఒక్క సంకల్పం. అదేంటంటే, ప్రతిదాన్ని నేనే కంట్రోల్ చెయ్యాలి, నా చేతులతోనే చక్కదిద్దాలి అనే ఆ తాపత్రయాన్ని వదిలేయడం. ప్రతి పరిస్థితిలోనూ ఆ దైవ సంకల్పం మీద, ఆ న్యాయం మీద పూర్తి విశ్వాసముంచడం. కాని అస్సలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. సందేహాన్ని వదిలేసి విశ్వాసాన్ని ఎంచుకోవడం అనేది నిజంగా మన చేతుల్లో ఉన్న పనేనా? ఇదొక ఎంపిక? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.